వచ్చి చూస్తున్నాం. కర్ణాటక అతి అద్భుతంగా మేము రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం కర్ణాటకలో. సో ఇది చాలామంది అయ్యండి. సో ఏంటండి పవన్ కళ్యాణ్ గారి సినిమా? హరిహర వీరమల్లు, ఇట్స్ ఎ హిస్టారిక్ ఫిలిం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్లో చూస్తారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండి. ఐ మీన్ గూస్ బంప్స్ సిచ్యువేషన్. అంటే రెగ్యులర్ సినిమాలు వేరు, ఈ సినిమాలో వర్క్ చేయడం వేరు. కరెక్ట్. సో అంటే ఏంటండి ఈ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్? ఫస్ట్లీ కళ్యాణ్ గారితో వర్క్ చేయాలని ఎవ్రీబడీస్ డ్రీమ్. అండ్ యాజ్ అ ఫ్యాన్ గర్ల్ చిన్నప్పటి నుంచి నేను లైక్ అంటే రక్తం చిందించే ఫ్యాన్స్ అక్కడ ఉన్నారు కదా, సో ఐ రిప్రజెంట్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఈ దట్టు యువర్ అన్ యాక్టర్, ఆయనతో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. 35 days ఆయన పీల్చిన గాలి నేను పీల్చాను, ఆయన పక్కనే కూర్చున్నాను అంటేనే లైక్ నా ఐ మీన్ పర్పస్ సర్వైవ్ అయిపోయింది. నేను ఈ ఎర్త్ మీదకి వచ్చి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. బట్ ఇలాంటి స్క్రిప్ట్లో పార్ట్ అవ్వడం ఇంకా ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ ఏదో ఒక కామెడీ, ఏదో ఒక ఐటమ్ నెంబర్ అట్లా లేదు. చాలామందికి మన హిస్టరీని తెలుసుకునే అవకాశం కూడా ఉంది. మెనీ పీపుల్ వీ రెడ్ మన స్కూల్ బుక్స్లో మన హిస్టరీని మనం అంతా తప్పుగా చదివాము. ఐ మీన్ ఇలా అనొచ్చు అనకూడదు, బట్ మెనీ పొలిటికల్ రీజన్స్ వల్ల. బట్ ఈ మూవీ మీకు కొన్ని ఫ్యాక్ట్స్ని చెప్పబోతోంది. మన ఇండియన్స్ అందరూ ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఎన్ని కష్టాలు పడ్డారు, కొంచెమైనా మనం తెలుసుకునే అవకాశం ఉంది. అంటే నాట్ ఓన్లీ కమర్షియల్, ఇట్స్ ఎమోషనల్ ఫిల్మ్ అంటారా? 100% అండి. ఇప్పుడు మన పూర్వీకులందరూ పడ్డ ఎమోషన్ రిజల్టే కదా మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ ఫ్రీడమ్. మనం ఈరోజు ఇంత హ్యాపీగా లగ్జరియస్గా ఉన్నాము అంటే చాలామంది మన ప్రాణదానం చేయబట్టి కాదు. సో అది తెలియడం చాలా ఇంపార్టెంట్, సో దట్ మనం ఈ లైఫ్ని ఇంకా వాల్యూ చేస్తాం. ఒకసారి వాళ్ళందరికీ కూడా మనం ఆ కష్టాలు పడలేదు కాబట్టి పడిన వాళ్ళని మనం ఒకసారి తలుచుకోవడం కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బీ వెరీ గ్రౌండెడ్ అండ్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్. జ్యోతికృష్ణ గారు వర్క్ స్టైల్ ఏంటండి? ఆయన్ని పవన్ గారు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. సో ఏంటండి జ్యోతికృష్ణ గారు సైలెంట్ బాంబా ఎట్లాగా ఆయన? యాక్చువల్లీ ఇది క్రిష్ గారు షూట్ చేసినప్పుడు నేనున్న సీన్స్ క్రిష్ గారు అండ్ కళ్యాణ్ గారు కాంబినేషన్లో జరిగాయి, విజయ్ మాస్టర్ కాంబినేషన్లో జరిగాయి. సో జ్యోతికృష్ణ గారు వచ్చేటప్పటికి నా స్కెడ్యూల్ అయిపోయింది. సో అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ మీట్ హిమ్. మేబీ నవ్ ఐ విల్ సే హాయ్ టు హిమ్. బట్ నేను విన్నాను డబ్బింగ్ టైంలో, ఎడిటింగ్ టైంలో నా సీన్స్ ఆయన మెచ్చుకున్నారని విన్నాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పారు. సో ఐ మెట్ టు మీట్ హిమ్. అంటే సెట్స్ ఎలా ఉండేదండి? ఒక బాహుబలి రేంజ్ సినిమానే మనం ఇది అనుకోవచ్చు, అట్లా మీరే అనుకుంటున్నారు? యూ కెనాట్ కంపేర్ దిస్ విత్ బాహుబలి బికాస్ బాహుబలి ఈజ్ అ ఫిక్షన్. బాహుబలి లార్జర్ దాన్ లైఫ్ స్కోప్ చూపించారు. ఇది ఆపోజిట్, ఇది రియల్ లైఫ్ చూపిస్తారు. దిస్ ఈజ్ వెరీ రియల్. మనం చూడని జరిగిన జీవితం ఇది. సో యూ కెనాట్ కంపేర్ దిస్ విత్ బాహుబలి అట్ ఆల్. బట్ థ్రిల్ మాత్రం బాహుబలి రేంజ్లో ఉంటుందా? అదే థ్రిల్ అనండి, ఎమోషన్ అనండి, జెన్యూన్ ఫీలింగ్ అనండి, యూ విల్ ఫీల్ దాట్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చూస్తూ ఉన్నాం. సినిమాలో వర్క్ చేసిన వాళ్ళు కానీ, సినిమాని చూడటానికి వచ్చిన వాళ్ళు, కర్ణాటక నుంచి కూడా చాలామంది అభిమానులు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే మాట, సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో మరికొద్దిసేపట్లోనే పవన్ అలాగే ఈ చిత్ర టీం రానున్నారు కాబట్టి సో వాళ్ళు ఏం మాట్లాడతారు, సినిమాకు సంబంధించి అభిమానులు ఉద్దేశించి ఏం స్పీచ్ అనేది ఉండబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి.